నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగర ప్రధాన న్యూస్ చూద్దాం. నీటి మునిగిన పంటలు, నేలవాలిన వాసలు. మెంతా తుఫాన్ 3 రోజుల పాటు జిల్లాను అతలాకుతలం చేసింది. అధికార యంత్రాంగం జిల్లా వాసులకు కునుకు లేకుండా చేసింది. ఆ గండం గట్టెక్కిన భారాన్ని, నష్టాన్నైతే మిగిల్చింది. ఈ మేరకే క్షేత్రస్థాయిలో అంచనా వేసి కలెక్టర్కు గురువారం రాత్రి నివేదించారు. పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి ఆయన పంపనున్నారు. ఆర్ఎన్బి పంచాయతీరాజ్ రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బతినగా 100 ఎకరాల్లో వరి నేలవాలింది. భారీ ఈదురుగాలుతో 33 కేవీ ఫీడర్లు 11 కేవీ ఫీడర్లు 12, 4 32 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలుగా నష్టం జరిగింది. 67 స్తంభాలు, 4 నియంత్రికలు, కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. ఈ మేరకే 4.50 లక్షలు నష్టం జరిగినట్లుగా శాఖ వెల్లడించినట్టుగా తెలుస్తూ ఉంది. మెంతా తుఫాన్ అయితే మాత్రము నిద్ర లేకుండా చేసింది. ప్రజలకే కాదు, అధికారులు సైతం కూడా అప్రమత్తంగా ఉండడంతో ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ ఆస్తి నష్టం అయితే మాత్రము చాలా వరకు అయితే మాత్రం మెంతా తుఫాన్ తెచ్చిపెట్టింది అన్నట్టుగా అధికారులు ఇప్పుడు వెల్లడిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. దీంట్లో భారీ ఈదురుగాలుతో అయితే మాత్రము విద్యుత్ సంస్థకు అయితే మాత్రం పెద్ద షాక్ అయితే మాత్రము మెంతా తుఫాన్ ఇస్తున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది. దత్తిరాజేరి మండలం గదబ వలస చవట బందుకు గండిపడింది. దాసరపేట వద్ద కాజ్వే పై నుంచి కూనేటి గడ్డ ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది. సంతగడ్డి మండలం సిరిపురం మండకురటి గ్రామాల సమీపంలో రెల్లిగడ్డపై వరద ప్రవాహంతో 2 రోజులు రాకపోకలు నిలిచిపోయాయి. గజపతి నగరం పాతపగ్గం ప్రాంతంలో సాగునీటి కాలువలు గండి చూస్తూ ఉన్నాం. దత్తిరాజి మండలం ఒకసారి మనం చూస్తూ ఉంటే స్క్రీన్ పై ఇక్కడ పూర్తిగా కాజ్వే పైన అయితే మాత్రం నీరు మారుతూ ఉంది. అలాగే ప్రాంతాల వారిగా ఎక్కడ చూసిన కాజ్వేలన్నీ కూడాను కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. రాకపోకలకైతే ఇబ్బందులుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. భోగాపురం, జామి, అలమండ మొత్తానికైతే పథకాల కింద 37 ఆవాసాలకు తాగునీరు ఆగిపోగా గురువారం నాటికి పునరుద్ధరించారు. 4 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తూ ఉన్నారు. అయితే రక్షిత పథకాల్లో వరద నీరు అయితే మాత్రము పూర్తిగా తాగునీరు గురించి అయితే మాత్రము చాలా గ్రామాల్లో అయితే మాత్రం ఇబ్బందిగా ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే జలవనరుల శాఖ పరిధిలో 49, నీటి వనరుల శాఖ 55.10 లక్షల నష్టం జరిగింది. వీటి శాశ్వత పనులకు చేపట్టేందుకు 7.48 కోట్ల అవసరమని అధికారులు అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నష్టాలను పూర్తి స్థాయిలో నమోదు చేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. గురువారం ఉదయం వరద పరిస్థితిపై వివిధ భాగాల అధికారులతో సమీక్షించారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లోపై ఆరా తీశారు. జలాశయాల్లో నీటి మట్టం సాధారణ స్థితికి వచ్చే వరకు పర్యవేక్షించాలన్నారు. రోడ్లు, విద్యుత్తు, పంటలు, పశు నష్టాలతో పాటు ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలు, పశు వైద్య భవనాలను తనిఖీ చేసి నివేదించాలన్నారు. అయితే చూస్తున్నాం, నష్టాన్ని అయితే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అయితే పర్యవేక్షించాలని అధికారులకైతే అప్రమత్తం చేస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్. అయితే పశు వైద్యశాలలు అవనియండి, పాఠశాలలు అవనియండి, పూర్తిగా ఎంతవరకు నష్టం వాటిల్లింది నివేదిక ఇవ్వాలన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ప్రధానంగా చూస్తున్నాం, తుఫాను బాధితులకు 4,949 మందికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని సంయుక్త కలెక్టర్ సేతుమాధవ్ పేర్కొన్నారు. ఒక కుటుంబానికి 50 కిలోల బియ్యం, లీటర్ నూనె, కిలో చెప్పిన పంచదార, ఉల్లి, బంగాళదుంపలు ఇస్తామన్నారు. పునరావాస శిబిరాల్లో వారికి 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసరాలు ఎవరున్నారు. తుఫాన్ బాధితులకు రేషన్ సరుకులు అందిస్తున్న ఎమ్మెల్యే లోకం మాది కూడా మనం చూస్తూనే ఉన్నాం. నాగావళి నదీ ప్రవాహంపై నిరంతరము పర్యవేక్షణ అవసరమైన సమయంలోనే ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అధికారులు ఆదేశించారు. మండలంలోని సంఖ్యల వద్ద నాగావళి వరద నీటి ప్రవాహాన్ని గురువారం ఆయన పరిశీలించారు. కరకట్టలో తహసీల్దార్ కృష్ణలతో మాట్లాడిన అప్రమత్తంపై దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. గుర్లా, మెరగముడిద మండలాల్లో రైతులు నష్టపోయారు. పెదమానాపురంలో అరటి తోట పూర్తిగా నేలవాలింది. రేగడి మండలంలో చిలికండ వలసల వద్ద వరి నీటి మునిగినట్టుగా చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా స్క్రీన్ పై మనం చూస్తే పెదగుడిపాల రెవెన్యూలో నీటి మునిగిన వరి కుంకలను నిలుపుతూ ఉన్న రైతు మనం స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం. మెంతా తుఫాన్ అయితే భారీ నష్టం అయితే మాత్రం తీసుకొచ్చింది. ఆస్తి నష్టం అయితే మాత్రం చాలా వరకు కూడా నష్టం అయితే మాత్రం వాటిల్లింది. ప్రజలైతే మాత్రం ప్రాణ నష్టం లేదు, కానీ ఆస్తి నష్టం అయితే మాత్రం తీసుకుని ఇక్కడ చాలా ఇబ్బంది పడినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఆర్ఎన్బి పంచాయతీరాజ్
చిన్న నీటిపారుదల, గృహ నిర్మాణ సంస్థ, పశు వైద్యం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్తు. ప్రాథమిక అంచనా ప్రకారం గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో 110.77 కోట్లు నష్టంగా తేల్చినట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ మెంతా తుఫాన్ అయితే మాత్రం అతలాకుతలం చెప్తారు. ఎక్కడ పెడితే అక్కడ రోడ్లన్నీ కూడాను అతలాకుతలం చేశాయి. విద్యుత్ స్తంభాలు అయితే మాత్రం నేలమేలాయి. అలాగే పశుసంవర్ధక శాఖ ప్రతి దగ్గర ప్రాథమిక పాఠశాలలు చాలా వరకు ఇల్లు కూడా కూల్పుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రహదారులన్నింటినీ కూడా పునరావాసం చేయడానికి, అలాగే విద్యుత్ స్తంభాలన్నీ కూడా పునరావాసం చేయడానికి అధికారులు అయితే మాత్రము పనుల్లో నిమగ్నమవుతున్నట్టుగా తెలుస్తూనే ఉంది. అయితే ఈ మెంతా తుఫాన్ వల్ల అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రము ఆర్థిక నష్టం అయితే వాటిల్లింది. దీంట్లో వరి ఎక్కువగా అయితే మాత్రం చాలా వరకు నీటి మట్టం కూడా ప్రతి పొలాలన్నీ కూడాను అన్నిటి దగ్గర కూడా నీటి మట్టం అయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. దీనిపై ఇప్పుడు లబోదిబోమంటున్నారు ప్రజలు. ఎక్కడ చూసినా సరే చేతికి వచ్చిన పంట మనకి ఇంటికి వచ్చేస్తుంది, కోతలు కోయడానికి సిద్ధంగా ఉన్నామా అనగానే జిల్లా వాసులకు అయితే మాత్రము కన్నీరు మాత్రమే మిగిల్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఎక్కడ చూసినా చాలా వరకు అయితే మాత్రం చాలా ఎకరాలు అయితే మాత్రము వరి కుంకులు అయితే మాత్రము కోసేస్తారు. ఆ కోసేయడంతో జల ప్రవాహంతో పెరగడంతో ఒకేసారి అంతా కూడా కొట్టుకుపోయే పరిస్థితి కూడా చాలా వరకు అయితే చూస్తూ ఉన్నాం. ఎప్పటికీ కూడాను కాజ్వేల పై నుంచి కూడాను పూర్తి క్షేత్రస్థాయి నీరు చాలా వరకు ఇప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంది. ఇన్ఫ్లో అండ్ అవుట్ ఫ్లో కూడా జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు చాలా వరకు అయితే మాత్రము వరి అయినా కానీ మొక్కజొన్న అవనివ్వండి, కూరగాయలు అవనండి, పువ్వులే అవనండి పూర్తిగా సర్వనాశనం అయిపోయినట్టుగా జిల్లాలో అయితే మాత్రం తెలుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు లబోదిబం అంటున్నారు. చాలా వరకు అప్పులు చేసి చేతికి వచ్చే పంట వస్తుంది అనగానే మొత్తం కూడాను కన్నీరే మిగిల్చినట్టుగా తెలుస్తూనే ఉంది. దీని ఒక పక్క ఇప్పుడు మొలకలు కూడా మొలిసేస్తాయి. ఆ వరి నోట్లు అయితే మాత్రం వరి కుంకలు అయితే మాత్రం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఈ భారాన్ని ఎవరు మోయగలరు, మా కన్నీరుని ఎవరు తీర్చగలరు అన్నట్టుగా రైతన్న అయితే మాత్రము చాలా లబోదిబం అంటున్నట్టుగా తెలుస్తూనే ఉంది. ఎందుకంటే వరి వేసే మొదటి నుంచి కూడా నాటి నుంచి దమ్ము పట్టి నుంచి చేతికి వస్తుంది పంట అనే సమయానికి వచ్చేసరికి ఇలా ప్రకృతి ఒకేసారి విలయతాండవం చేయడంతో చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు అన్నదాత అయితే మాత్రం కన్నీరు మున్నూరయ్యని ఏడుస్తూ ఉన్నట్టుగా ప్రతి ఏ రైతుని కదిల్చినా ఏ యొక్క పొలానికి వెళ్ళినా సరే అక్కడ లబోదీపం అంటున్నారు. ఇక్కడ స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో వరకుంకులన్నీ కూడా ఇలా వాటిల్లిపోయింది. ఇక్కడ పాప రైతన్న అయితే మాత్రం ఇప్పుడు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ఆ కుంకల్ని ఎలాగా నిలబెట్టాలి, దానికి ఏమి పనికి వస్తుంది, ఇప్పుడు మళ్ళీ మిల్లర్లకు వెళ్ళినా చేతికి పంట వస్తుందో రాదో అన్నట్టుగా ఏ రైతుని కలిసినా సరే కన్నీరు మున్నీరుతో అయితే మాత్రం ఉన్నారు. అంత ప్రభావం వచ్చింది. ఆస్తి నష్టం వాటిల్లింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలే మమ్మల్ని ఆదుకోవాలి, మేము చేసిన ఈ అప్పులు ఎవరు తీరుస్తారు అన్నట్టుగా ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం ఆదుకోవలసిన జిల్లా వాసులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే కలెక్టర్ రామసుందర్ రెడ్డి అయితే మాత్రము క్లియర్గా చెప్తూ ఉన్నారు ఎంతవరకు అయితే మాత్రం ఆర్థిక నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. గురుకులాలు అవనియండి, భవనాలు అవనియండి, పూర్తిగా రోడ్లు అవనియండి, పూర్తి విద్యుత్ శాఖ అవనియండి, ఏదైతే మాత్రం ఎంతవరకు ఇంకా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో నివారణ చర్యలు చేపట్టాలి, నివేదిక ఇవ్వాలన్నట్టుగా కలెక్టర్ ఆదేశించినట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.